నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం విడవలూరు మండలం మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని, ఉచిత కరెంట్ అందించామని, కానీ రైతులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణ్యాన మొదటి సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి మేము రైతులకి చిన్న ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక ఎకరా పొలం కోస్తే 4 పుట్లో ఏదో 4.5 పుట్టి 4 పుట్లో పండిద్దాం 13 లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి ₹1,00,000 వచ్చేది. ఒక ఎకరాకి అంటే ఒక రైతు 10 ఎకరాలు ఉన్న రైతుకి ₹10 లక్షలు వచ్చేది 10 ఎకరాలకి. అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి 2.5 పుట్టి అయితే మహా గగనంగా ఉంది. 2 పుట్లో ఏదో 2.5 పుట్టి 3 పుట్లు అయితే అబ్బా అంటున్నారు. 3 పుట్లు అయినా ఈ గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో ఎకరాకి 50,000 మాత్రమే వస్తుంది. అంటే 10 ఎకరాల రైతుకి 5 లక్షలు మాత్రమే వస్తుంది. ఎంత వ్యత్యాసమో చూడండి. పోయిన గవర్నమెంట్ కి, మా గవర్నమెంట్ కి, జగనన్న గవర్నమెంట్ కి, ఇప్పుడుండే గవర్నమెంట్ కి లక్షల్లో రైతులు నష్టపోతా ఉన్నారు. అదీగాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి. 30,000 పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి. కానీ ఈ రైతులు మేమేమంటే కోట్ల